ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠ్య భాగం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 23వ వచనం వరకు సావధానంగా వినండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అనగా దేవుని బల ప్రభావం చేత క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచాడు. దేవుడు తన కుమారుణ్ణి పరలోక ప్రదేశాలలో తన కుడిప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు ఆయనను ఎంతో పైకి హెచ్చించాడు. సర్వాధిపత్యాన్ని, అధికారాన్ని, ప్రభుత్వాన్ని మించిన, అధిగమించిన పదోన్నతికి యేసు హెచ్చించబడ్డాడు. ఈ యుగంలో గాని వచ్చే యుగంలో కాని పేరుగాంచిన మరి దేనికంటే కూడా ఎంతో పైగా యేసును హెచ్చించాడు. అన్నిటినీ యేసు పాదాల కిందే ఉంచాడు. అన్నిటికీ ఆయన శిరస్సు. ఆయనను దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం క్రీస్తు శరీరమే. ఆయన సమస్తాన్ని పూర్తిగా నింపుతున్నాడు. ఈ సంఘం ఆయన సంపూర్ణతే. శ్రోతలు చూచారా? క్రీస్తును మృతులలో నుండి లేపిన తండ్రి బలాధిక్యాన్ని గుర్తించండి. అది పునరుత్థాన శక్తి, ఆరోహణ శక్తి కూడా. యేసు పైకి వెళ్లి దేవుని కుడిప్రక్కనే కూర్చున్నాడంటే ఆ శక్తి ఎంత అమోఘమైనదో ఆలోచించండి. మనవాళ్లు పునరుత్థానాన్ని గురించి మాట్లాడతారు కాని ఆరోహణ శక్తిని గురించి అంతగా మాట్లాడరెందుకని? క్రిస్మస్ అంటారు, ఈస్టరు అంటారు, ఆ తరువాత సంఘటనలను స్మరించరు. యేసును పరలోకానికి హెచ్చించిన శక్తి ఎంత అమోఘమైందో గ్రహించండి. అది దేవుని మహాశక్తి, శేఖర బిందువు. పైకి అంతరిక్ష కక్ష్యలోకి ఎగిరిపోవడం గొప్ప శాస్త్ర విజ్ఞాన శక్తి అనుకుంటున్నారు గాని క్రీస్తు పునరుత్థానుడై పరలోక సింహాసనం మీదికి హెచ్చించబడడం ఎంత గొప్ప శక్తి! ఈ ఆరోహణ శక్తి క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ ఇవ్వబడింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అన్న మాటలు మనము అంటాము. ఆరోహణ శక్తిని స్వతంత్రించుకుందాము. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడినై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరిగి ఉండే నిమిత్తము సమస్తమును నష్టపరచుకున్నాను. ఈ అధ్యాయాన్ని స్తుతివాక్యంతో ముగిస్తున్నాడు పౌలు. సంఘము యేసు యొక్క శరీరమే. క్రీస్తు సంఘానికి శిరస్సు. ఒకానొక రోజు సమస్తము ఆయన పాదాల కిందికి రాబోతోంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఇదే మాట అంటోంది. ఆయన పాదముల క్రింద సమస్తము ఉంచాడు. ఆయన సమస్తమును ఆయనకు లోబరచినప్పుడు ఆయనకు లోబరచబడకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును ఆయనకు లోబరచబడడం ఇంకా చూడలేదు. ఇప్పుడైతే ఆయనకు పూర్తిగా లోబడింది సంఘమే, అనగా అసలైన సంఘం, యథార్థవర్తనులైన విశ్వాసులు. కొన్ని గుంపులున్నాయి, మేమే సంఘం అంటారు గాని వారు యేసు మాట విననొల్లని గడుగ్గాయలు. పక్షపాతంతో పక్షవాతం వచ్చిన గుంపులివి. క్రీస్తు నుండి వేరైపోయిన వీరు ద్రాక్షవల్లి నుండి వేరై ఎండిపోయిన కొమ్మలు. శిరస్సు నుండి వేరైపోయిన మొండెం ఏమి చెయ్యగలదు? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ప్రభువు చేయమన్నది ప్రేమతో చేస్తాము. 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలలో పౌలన్నాడు, ఏలాగు శరీరము ఏకమై ఉన్నా అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో
ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నా ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒకే ఆత్మను పానము చేసిన వారమయ్యాము. శ్రోతలు, శరీరానికి శిరస్సు ఒక్కటే. మనం ఆయన శరీరం. మనం ఈ శరీరానికి సంబంధపడి ఉన్న అవయవములము. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. మనము ఆయన పర్యవేక్షణలో, ఆయన అదుపాజ్ఞల్లో ఉన్నాము. ప్రియ శ్రోతలు, ఈ ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయమంతా మళ్లీ ఒకసారి మననం చేసుకోండి. ఈ అధ్యాయమంతా రక్షణానుభూతికి విశ్లేషణాత్మకమైన వివరణ. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, యెహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ద్వారా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా ప్రాప్తించాయి. 1 నుండి 6వ వచనం వరకు తండ్రి ఆశీర్వాదములు. మనలను కుమారులనుగా స్వీకరించాడు. ప్రేమచేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. 7 నుండి 12వ వచనం వరకు కుమారుడిచ్చిన ఆశీర్వాదాలు. ఆయన రక్తం వలన విమోచన, అపరాధములకు క్షమాపణ. క్రీస్తునందు సమస్తము ఏకముగా సమకూర్చబడింది. క్రీస్తునందు మనలను ఒక స్వాస్థ్యముగా చేశాడు. 13, 14 వచనాలు పరిశుద్ధాత్మ వల్ల కలిగిన ఆశీర్వాదాలు. ఆత్మముద్ర. ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువు. మన రక్షణ దేవుని మహిమార్థమైనది. మన రక్షణ ద్వారా దేవునికి మహిమ. ఆయన కృపామహిమకు కీర్తి. మనం రక్షణ పొందామంటే అది ఆయన మహిమకు కీర్తి కలిగిస్తుంది. రక్షించబడిన నీ ద్వారా, నా ద్వారా దేవుని మహిమకు కీర్తి. మనము అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. నిత్యత్వంలో కూడా సంఘము ప్రభువును మహిమపరుస్తూనే ఉంటుంది. మన రక్షణ దేవుని గొప్పతనాన్ని చాటుతుంది. 15 నుండి 23వ వచనం వరకు నీ ఆధ్యాత్మిక నేత్రాలను తెరువుమని దేవుణ్ణి అడుగు. ఆత్మనేత్రాలతో చూస్తే ఆయన బలాధిక్యమెంతో కనబడుతుంది. యేసు సజీవుడు. ఇప్పుడు ఆయన మన సమకాలీనుడు. శత్రువులు ఆయనకు పాదాక్రాంతులవుతారు. ఆయన అపార శక్తిని తీసుకొని వాడుకో. జీవితంలోని సర్వకాల సర్వావస్థల్లో ఆయనను మహిమపరచు. ఆయన మహాశక్తి మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. లోకమును జయించే విజయమే మన విశ్వాసం. శ్రోతలు, ఎఫెసీ పత్రికలో పౌలు 2 ప్రార్థనలు చేశాడు. 1వ అధ్యాయం 15 నుండి 23వ వచనం వరకు మొదటి ప్రార్థన, 3వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు రెండో ప్రార్థన. క్రీస్తునందు దేవుడు నీకేమి చేశాడో విశ్వాసివైన నీవు తెలుసుకొని ఉండాలి. అదే ఈ ప్రార్థనాంశం. రెండో ప్రార్థనలో దేవుని ఆశీర్వాదాలను అనుభవించగలిగేటందుకు ప్రార్థన. మొదటి ప్రార్థన జ్ఞానం కోసం, రెండో ప్రార్థన శక్తి కోసం. ఈ 2 ప్రార్థనలు ఒకదానికొకటి సంపూరకాలు. ఫిలిప్పీ, కొలసీ పత్రికల్లో కూడా పౌలు చేసిన ప్రార్థనలున్నాయి. ఈ ప్రార్థనాంశాలను మనం వాడుకోవాలి. దేవుని చిత్తమందు జరిగే ప్రార్థనలివి. మొదటి అధ్యాయంలో శ్రోతలు మననం చేసుకోవలసిన వచనాలున్నాయి. అవి మనకు ఆశీర్వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించాడు. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. దేవుడు ఈ రోజున తన ప్రియ సంఘము ద్వారా పనిచేస్తున్నాడు. అన్నిటినీ క్రీస్తునందు ఏకముగా సమకూరుస్తున్నాడు. 1వ అధ్యాయంలో విమోచన, 2వ అధ్యాయంలో పునరుత్థానం, 3వ అధ్యాయంలో సమాధానం,
4, 5, 6 అధ్యాయాలలో విశ్వాసుల బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రస్తావించాడు పౌలు. దేవుని సంకల్పము వెలుగులో మన నడక, ప్రవర్తన ఎలా ఉండాలో పౌలు కూలంకషంగా చర్చించాడు. ఎఫెసు పట్టణం విగ్రహారాధికులతో నిండి ఉంది. అపవాదితో ఆధ్యాత్మిక యుద్ధం చేయాలి మనం. 6వ అధ్యాయం 10వ వచనం, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అంటూ ఈ యుద్ధానికి సైనికులను పౌలు సిద్ధపరుస్తున్నాడు. సిద్ధాంతం, ఆచరణ ఈ రెండూ విశ్వాసి జీవితంలో సమతౌల్యం పాటించాలి. అధికారం దేవునిది, బాధ్యత విశ్వాసులది. ఆయన కృపకు ప్రతిస్పందన మన విధేయత. శ్రోతలు, ఈ రోజు పాఠంలో మనం జ్ఞాపకముంచుకోవాల్సిన వాక్య సత్యాలు కొన్ని ఉన్నాయి. ఇవి సార్వత్రికమైనవి. క్రీస్తు చనిపోయి తిరిగి సజీవుడై లేచాడు. మహిమ శరీరంతో పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఈ అద్భుత సంఘటనలు మానవ జాతి అంతటిలోకి గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చాయి. దేవుని బల ప్రభావాలు అమోఘంగా వెల్లడి అయ్యాయి. దేవుడు సృజించిన విశ్వమంతటి కంటే, అందలి శక్తుల కంటే, ప్రభుత్వాలన్నిటికంటే అత్యున్నతంగా యేసు హెచ్చించబడ్డాడు. ఆయన తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ విషయంలో ఎవ్వరూ యేసుకు సాటిరారు. ఏ మనిషిగాని, దేవదూతగాని ఆయనతో సాటి నభూతో నభవిష్యతి. అధికారంలో, బలప్రభావాలలో, మహిమలో, ఘనతలో యేసుకు యేసే సాటి. యేసు పునరుత్థాన శక్తి పరిశుద్ధాత్మ శక్తే. అదే శక్తి ఈ రోజున విశ్వాసులలో పనిచేస్తున్నది. ఈ విధంగా మనము అత్యధిక విజయం పొందగలుగుతున్నాము. ఈ శత్రులోకంలో మనలో ఉండి మన చేత పనిచేయిస్తున్నది ఇదే శక్తి. లోకాన్ని, శరీరాన్ని, సైతానును ఓడించగలం. అత్యధిక విజయం క్రీస్తు ద్వారా, ఆయన ఆత్మ వలన మనకు సంక్రమించింది. అందుబాటులో ఉన్న వనరులను మనం వినియోగించుకోకపోతే మనమే ఎంతో నష్టపోతాము. సంఘ శిరస్సు యేసే. ఆయన పాదాల కిందికే సమస్తమూ వస్తుంది. ప్రియ శ్రోతలు, ఎఫెసీ పత్రిక నిండా విశ్వాసులకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాలు ఎన్నో పేర్కొనబడ్డాయి. ఇవన్నీ కృపాశీస్సులే. క్రీస్తునందు అంగీకరించబడినందున వాగ్దానము చేయబడిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ మనకు ధారాదత్తం చేయబడినాయి. చెడుగును, పాపాన్ని జయించడానికి ఆధ్యాత్మిక శక్తి, అధికారము మనకు ప్రాప్తించాయి. మనలో పనిచేసే దేవుని అపరిమిత శక్తి ఇది. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి వల్ల మనకు ఊహాతీతమైన ఫలితాలు వస్తాయి. విశ్వాసుల సమైక్యతకు కర్త పరిశుద్ధాత్మే. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. సమైక్యతకు ఎంతో క్రమశిక్షణ అవసరం. పరిశుద్ధత, క్షమాపణ మొదలైన ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఆత్మపూర్ణులమై జీవిస్తాము. ఇదే ఎఫెసీ పత్రిక సారాంశం. సంబంధాలలో, వ్యక్తిగత ప్రవర్తనలో ఆధ్యాత్మిక శక్తి మన వినియోగానికి లభ్యమవుతుంది. ఎఫెసీ పత్రికలోని ప్రయోగాత్మక సందేశం ఈ రోజున మనకెంతైనా ఆచరణీయం. క్రీస్తునందు పరలోక ప్రదేశాలలో మనము విహరిస్తున్న అనుభూతి మనకు ఎఫెసీ పత్రికలో కలుగుతుంది. పౌలు 3 సంవత్సరాలు ఎఫెసులో ఉన్నవాడు గనుక ఆయనకు అక్కడి వాతావరణమంతా బాగా తెలుసు. పౌలు రాసిన చెరసాల పత్రికల్లో ఇది మొదటిది. క్రీస్తునందు అనే మాట ఈ పత్రికలో కీలక పదం అన్నాము గదా. విశ్వాసి క్రీస్తునందు క్రీస్తుతో సంయుక్తమై ఉన్నాడు. మరణంలో, పునరుత్థానంలో, ఆరోహణంలో క్రీస్తుతో సంయుక్తమై ఉన్నాడు. ఇప్పుడు పరలోక సింహాసనం మీద ఉన్న క్రీస్తుతో కూడా మనం సంయుక్తులమే. క్రీస్తునందలి మన హక్కులు, బాధ్యతలు ఈ పత్రిక నిండా వివరించబడి ఉన్నాయి. కృప అనే మాట ఈ పత్రికలో 13 సార్లు వస్తుంది. ఎఫెసీ పత్రిక అంతటా దేవుని కృపా సువార్త పర్యాప్తమై ఉన్నది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం పౌలు స్వకీయ సాక్ష్యం.
దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమివ్వడమందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. ఆత్మ సంబంధమైన అనే మాటలు ఈ పత్రికలో 13 సార్లు వస్తాయి. సత్యము యొక్క పరిధిని సూచించే పదాలివి. విశ్వాసి యొక్క జీవిత పరిధిని నిర్ణయించే పదం ఆత్మ సంబంధమైన అనే మాట. ఆధ్యాత్మికం అని కూడా అనవచ్చు, కాని ఆత్మీయ అనకూడదు. అది భాషా దోషమవుతుంది. ఆత్మీయం అంటే సన్నిహితులు, అంతఃకరణ గలవారు అని అర్థం. ఎఫెసీ ఆధ్యాత్మిక పత్రిక. శరీరం అనే మాట ఈ పత్రికలో 8 సార్లు వస్తుంది. క్రీస్తునందలి మన స్థానం గుర్తించండి. మనం ఆయన శరీరమే. క్రీస్తు శరీరంలోని వివిధ అవయవములమే మనమంతా. అంతేకాదు, మనం ఒకరికొకరము సాటి అవయవములము. నడవడం, నడుచుకోవడం అనే మాట ఈ పత్రికలో 8 సార్లు వస్తుంది. నడత అంటే ప్రవర్తన. క్రీస్తు శరీరంలో ఒక అవయవమైన నీవు ఎలా నడుచుకుంటున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడత సరిగా ఉందా? శిరస్సును అనుసరించే అవయవం నడుచుకోవాలి. పరలోక విషయములలో అని ఉంది కాని పరలోక ప్రదేశాలలో అని ఉండాలి. ఈ పదం ఈ పత్రిక అంతటిలో 5 సార్లు వస్తుంది. విశ్వాసి యొక్క పదోన్నతిని, విశ్వాసి జీవిత ప్రమాణ స్థాయిని ఈ మాట వ్యక్తం చేస్తుంది. మన యుద్ధరంగం కూడా అదే. మరో మాట ఉంది, మర్మం. ఇది ఈ పత్రికలో 5 సార్లు వస్తుంది. కాలం సంపూర్ణమైనప్పుడు బయలుపరచబడిన మర్మం. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, గత కాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో త్రియేక దేవుడు మన రక్షణ కార్యాన్ని ఎలా జరిగించాడో గమనించండి. జగత్పునాదికి ముందే క్రీస్తునందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కుమారుడు తన రక్తంతో మనల్ని కొన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని సువార్త వినేటట్లు, నమ్మేటట్లు ఒప్పించాడు. ఇక వర్తమాన కాలం మనల్ని కుమారులనుగా ఆయన ఎంచుతున్నాడు. కుమారుడైన యేసు తండ్రి చిత్తాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని ముద్రిస్తున్నాడు. భవిష్యత్తు మనలను పూర్తిగా క్రీస్తునందు చేర్చుకుంటాడు. కుమారునితో సహవారసత్వ హక్కులు మనకొస్తాయి. పరిశుద్ధాత్మ మనలను పూర్తి స్వాస్థ్యంగా దేవునికి అప్పగిస్తాడు. ఇది త్రికాలాత్మకమైన శిక్షణ ప్రణాళిక. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని ప్రజల విశ్వాసము, వారి ప్రేమ చూచి పౌలు వారి కోసం ప్రార్థన చేశాడు. అపొస్తలుడి ప్రార్థనతో ఈ అధ్యాయం ముగిసింది. ఈ ప్రార్థనలోని ముఖ్యాంశాలు మరోసారి మననం చేసుకోండి. దేవుని ప్రజలకు క్రీస్తును గురించి, క్రీస్తునందలి మన స్వాస్థ్యమును గురించి సరైన అవగాహన ఉండాలి. విశ్వాసము ద్వారా విశ్వాసులు ఆత్మశక్తిని పుంజుకోవాలి. యేసు పునరుత్థాన ఆరోహణ మహిమలను బట్టి విశ్వాసులకు బలాధిక్యం కలగాలి. క్రీస్తు నాయకత్వం అంతటా వర్ధిల్లాలి. సమస్తము ఆయనకు దాసోహం అనాలి. క్రీస్తు శరీరంలోకి విశ్వాసులందరూ బాప్తిస్మం పొంది ఉన్నారు. యేసే మనందరి శిరస్సు. రోమాపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు మృతులలో నుండి తండ్రి మహిమ వలన ఎలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు ఆయన పునరుత్థానము మనకివ్వబడింది. ప్రియ సోదరుడా, సోదరి, నీవి క్రీస్తును వ్యక్తిగత రక్షకునిగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.